ఒక అమ్మాయి టీచర్గా చేస్తుందో స్కూల్కి జాబ్ చేయడానికి వెళ్తుందంటే ఓకే చేసుకొని అండి, కానీ ఇన్ఫ్లుయెన్సర్ గాను క్రియేటర్ గాను ఉంటానంటే ఎందుకు అవన్నీ మనకు అవసరమా అనే క్వశ్చనే చాలా మంది రేస్ చేస్తారు. మీకు అలాంటి క్వశ్చన్ రేస్ అయ్యిందా? నేను హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు ఎందుకు ఒకటి పెట్టాలి అని చెప్పేసి నేను నిర్ణయించుకొని పెట్టేశాను. ఓకే. సో పెట్టిన తర్వాత ఏంటంటే స్టార్టింగ్లో తెలియలేదు, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేసరికి అందరికి క్లిక్ అయిపోతాం కదా, ఇంకా తెలిసిపోతుంది కదా. సో అప్పటి నుంచి స్టార్ట్ అయింది అనమాట, ఎక్కడి నుంచో రాలేదు. ఎందుకు అనడం, ఏదో చేసుకుంటుంది చేసుకోండి పోనీ చూద్దాం అలా కాదు కదా, జెల్సినెస్ ఒక ఫీలింగ్. ఆడదానికి ఆడదే శత్రువు అంటారు కదా, అది నిజమేంటి, అది పక్కా నిజం. ఎందుకంటే పెళ్ళైపోయిన తర్వాత ఇటు సైడ్కి వచ్చేసిన తర్వాత మనం అసలు వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళని అడగాల అనే క్వశ్చన్ ఎప్పుడైనా వస్తుందా? అసలు ఒక్కసారి ఒక అమ్మాయికి పెళ్ళి అయిపోయింది అంటే అమ్మ వాళ్ళు మన ఇంటికి వచ్చారనుకో, అది ఏంటంటే తినడానికి వస్తున్నారా అన్నట్టుగా చూస్తారు. ఎవరైనా సరే అలానే చూస్తారు. అంటే ఇప్పుడు మీ పేరెంట్స్ ఓకేనా, హ్యాపీయా మీ లైఫ్ గురించి? కానీ ఇన్ఫ్లుయెన్సర్గా మా అత్తే ఫ్యామిలీ అవని మా ఫ్యామిలీ అవని నేను ఎక్కువ చదువుకున్నాను అనమాట. ఓకే. సో కాకపోతే ఏంటంటే పిల్లలు పుట్టిన తర్వాత ఇంక నేను జాబ్ అది సో బాగా పుట్టక చేయాలనిపించింది. సో అప్పుడు ఒక వీడియో చూసా యూట్యూబ్లో.